హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫేస్బుక్ అవతార్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో మనం సరదాగా మన ఫ్రెండ్స్కి బర్త్డే విషెస్ చెప్పాలన్నా సరే, లేదంటే మ్యారేజ్ విషెస్ చెప్పాలన్నా సరే, లేదా యానివర్సరీ విషెస్ ఏమైనా చెప్పాలన్నా సరే, మనం ఒక అవతార్ అనే ఒక బొమ్మని క్రియేట్ చేసి సో దాని ద్వారానైతే మనం చెప్పవచ్చు ఫ్రెండ్. సో ఇది ఎలాగా క్రియేట్ చేయాలి ఏందనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఇది మనకు కొత్తగా ఫేస్బుక్లోనైతే వచ్చింది ఫ్రెండ్. సో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ కాబట్టి సో ఈ ఫేస్బుక్లో సో నేను ఎలా తయారు చేయాలి ఏంటనే విషయాన్ని చెప్తాను ఫ్రెండ్. సో ముందు మీ ఫేస్బుక్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా టాప్ రైట్ సైడ్. సో ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా క్రిందకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి సీ మోర్ అని ఉంది కదా. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి అవతార్స్ అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఇది నేను ఆల్రెడీ తయారు చేసిన ఒక అవతార్ ఫ్రెండ్. సో నేను ఇదైతే డిలీట్ చేసి నేను మళ్ళీ కొత్తగా తయారు చేస్తాను. సో నేనైతే డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్. సో అవతార్ అనేది డిలీట్ చేశాను. నేను ఇప్పుడు అవతార్ అనేది క్రియేట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీటిలో మీకు నచ్చిన ఒక హెడ్ అయితే తీసుకోండి. సో నాకు నచ్చిన హెడ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మనం హెయిర్ స్టైల్ అని ఉంది, ఇక్కడ చూడండి బ్లూ కలర్లో హెయిర్ స్టైల్ అని ఉంది. సో ఇక్కడ మనకు నచ్చిన హెయిర్ స్టైల్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను హెయిర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ ఉన్న దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు హెయిర్ కలర్ అడుగుతుంది ఇక్కడ. సో మనకు హెయిర్ కలర్ ఎక్కువగా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్. సో ఇది ఇక్కడ అప్లై అయిపోతుంది. సో నెక్స్ట్ దాని మీద తీసుకోండి. ఇక్కడ ఫేస్ షేప్ అని ఉంది. సో మనకు లోడ్ అవుతుంది ఈ ఫేస్ షేప్ అనేది. సో చూడండి ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేసెస్ అయితే ఇక్కడ చూపిస్తాను. సో మీకు నచ్చిన ఫేస్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాంప్లెక్షన్ అని ఉంది. సో ఇక్కడ ఫేస్కి సంబంధించిన కాంప్లెక్షన్స్ ఉంటాయి. అంటే మన ఫేస్ మీద ఎక్కడైనా పుట్టుమచ్చలు పెట్టుకోవాలన్నా ఇంకా ఏమైనా అయితే మనకైతే ఇక్కడైతే చూపిస్తాయి ఫ్రెండ్. సో మనకు ఓకే అనుకుంటే ఇందులో మనకు నచ్చిన దాని మీద ట్యాప్ చేయండి. సో నాకైతే ఒకటైతే నచ్చింది కాబట్టి నేను దాని మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ చూడండి బుగ్గన చొక్క వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఉన్న దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లెన్స్ అని ఉంది. సో ఈ లెన్స్ కూడా తీసుకుందాం ఒకసారి. సో మీకు నచ్చిన ఏదో ఒక లెన్స్ చూడండి మనకు ఫేస్ మీద ఇలా చూపిస్తుంది చూడండి కంటి కింద. సో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలితే పెట్టుకోండి, లేదంటే ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ ఐ షేప్ అని ఉంది. సో ఇక్కడ మీకు నచ్చిన ఐ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. సో నేనైతే నాకు నచ్చిన ఐ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ అని ఉంది. సో ఐ కలర్ అనేది మీరు ఇక్కడ ఏదైతే అది ఇచ్చేసేయండి. సో నేను ఇచ్చిన ఐ కలర్ అయితే తీసేసుకుంది. ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మేకప్ అని ఉంది. సో ఇక్కడ మేకప్లో మీకు నచ్చిన మేకప్ అనేది ఇక్కడ తీసేసుకోండి ఫ్రెండ్. సో ఇక్కడ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఐబ్రో ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐబ్రోస్ అయితే ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన ఐబ్రోస్ అయితే సెలెక్ట్ చేయండి. నేను ఒక ఐబ్రోని అయితే సెలెక్ట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఐబ్రో కలర్ అడుగుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన ఐబ్రో కలర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బిండి అని ఉంది. సో ఒకవేళ మనం కావలిస్తే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేనైతే దీన్ని అయితే స్కిప్ చేస్తాను. సో అక్కడ చూడండి ఐ వేర్ అని ఉంది. సో ఇక్కడ మీకు కావాల్సితే స్పెట్స్ ఏమైనా కావాలితే స్పెట్స్ అయితే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఈ విధంగానైతే మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ రైట్లో డన్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇది లోడ్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఇలా లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ వీటిలో ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ థర్డ్ ఉంది కదా, ఈ థర్డ్గా ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది ఫ్రెండ్. సో ఈ థర్డ్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో చూడండి మనకైతే ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ షేర్ టు న్యూ ఫీడ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు దీన్ని మనం మన ఫ్రెండ్స్కి అయితే మనం పంపించుకోవచ్చు ఫ్రెండ్. సో ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, ఈ పోస్ట్ అనే దాని మీద ట్యాప్ చేసి మన ఫ్రెండ్స్కి పంపించవచ్చు ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు టైప్ చేస్తే టైప్ చేయండి ఫ్రెండ్. వద్దనుకుంటే ఇక్కడ పోస్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఇది మన ఫ్రెండ్స్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్. సో ఇది మన ఫ్రెండ్స్కి వెళ్ళిపోయింది. ఇంకా మీకు ఈ అవతార్ అనే యానిమేషన్తోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్. సో నేను అదేంటో మీకు చూపిస్తాను. ఇక్కడ మధ్యలో స్టిక్కర్ అని ఉంది కదా, స్టిక్కర్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు చూడండి
మనం ఏ అవతార్ అయితే తయారు చేసామో దానికి సంబంధించి హాయ్ అని ఉంది, అలాగే గుడ్ బై అని ఉంది, అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి చూడండి. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని ఉంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ మెసెంజర్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో సెండ్ మెసెంజర్ ద్వారా మన ఫ్రెండ్స్కి అయితే దీన్ని సెండ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనం ఇక్కడ వాట్సాప్ ద్వారానైతే పంపించుకోవచ్చు. సో ఎవరికైతే వాళ్ళకి ఇక్కడ షేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో చూడండి కంగ్రాట్స్ అనేది వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇది మన ఫ్రెండ్స్కి అయితే షేర్ అయిపోతుంది ఫ్రెండ్. ఈ విధంగానైతే మనం ఫేస్బుక్ అవతార్ని అయితే యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్గా అయితే మనకు నచ్చినట్లుగా మనం అవతార్ని తయారు చేసుకొని మన ఫ్రెండ్స్కి పంపించుకొని వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్పుకోవచ్చు, అలాగే కంగ్రాచులేషన్స్ చెప్పుకోవచ్చు, అలాగే మ్యారేజ్ విషెస్ చెప్పుకోవచ్చు, అలాగే యానివర్సరీ విషెస్ చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా సరే మన ఫ్రెండ్స్కి అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకు ఫేస్బుక్లో కొత్తగా వచ్చిన ఒక అద్భుతమైన ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్. అలాగే మీరు అవతార్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నారా లేదని కూడా నాకు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.